చూసిరా పక్క చెప్పు. అది ఎట్లా నిప్పుకలు పోసిందా? నువ్వు ఎప్పుడైనా కాముడు పూతని చూసినావు? ఇప్పుడే ఫస్ట్ రాదు అంటే నిప్పుకలు ఎగలినట్టు వచ్చి అంటుకుందా? పక్క చెప్పగలుగుతావు అది? నువ్వు బండి ఎక్కుతాను. చలో నేను వస్తాను. అసలు నిజంగా లొకేషన్ తెలుసా నీకు? ఎక్కడ అది లొకేషన్? మాటలు విన్న తర్వాత నేను నాతో పాటు మా పరిశీలన బృందం ఆ ప్రదేశానికి వెళ్తున్నాము. ఫస్ట్ అనుకున్నా మళ్ళా పక్క ఫిక్స్ అయినా కామెడీ పోతామని. మరి భయం కదా మరి నీకు? భయం ఏముంది మనకు పల్లెటూరులో. ఇంతకుముందు ఎప్పుడైనా చూసినా మరి అసలు భూతాలను? మనం ఇంతవరకు చూడలే కానీ ఫస్ట్ టైమా? మరి భయం అనిపించలేదా నీకు? ఇగో వీళ్ళందరూ వచ్చిర్రు చూడు. ఇగో సరే ఇగో కాముడు పూతం అని చూస్తానికి వచ్చిర్రు. అమావాస్య ఆదివారం రోజున ఇగో కాముడు పూతం దయ్యం చెట్టు మీద మంటలు ఎత్తుంది చూడు రావు. మరి భూతమా బీతమా ఏదో తెలియదు కానీ ఏదో పరిశాన్ ఉందో. ఇదే ఆ ప్రాంతం. చాలా నిశ్శబ్దంగా ఉంది. ఆ ప్రాంతం చుట్టూ చూశాను. ఒక చెట్టు పైన మిరుగులు చిమ్ముతున్న మంట నాకు కనిపించింది. ఆ మంట చూడగానే దాని దగ్గరగా వెళ్ళి చూశా. కింద ఏ విధమైన మంట లేదు, చుట్టూ కూడా ఏ విధమైన మంట లేదు. కానీ చెట్టు పైన ఎలా మంట వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఈ రాత్రిపూట ఇక్కడ ఉండడం మంచిది కాదని ఆ ప్రాంతం నుంచి వచ్చేసా. పూర్తి అనుభవం ఏం చెప్పు? నాటి కాలంలో మా తాతలు ముత్తాతలు చెప్పిన ప్రకారం ఇలాంటి కావును భూతాలు ఉండేటివి, ఇతని నిప్పులు పోసుకుంటూ వచ్చేటివి అని చెప్పేవాళ్ళు. అది పెరట్లలో కావలి పోయి పండుగ కూడా మంచిని వాళ్ళు తీరితే దూరం కొన్ని దుష్ప్రచారాలు చేసిన అని అనుకుంటాం. దీనివల్ల నిజమేనేమో. ఇప్పుడు జరిగిన సంఘటన మీకు ఏమనిపిస్తుంది? నిజం అనిపిస్తుందా? భయంకరంగా అనిపించింది. నేడు అమావాస్య ఆదివారం కాబట్టి కొంచెం భయం వేస్తుంది. చెట్టు పైన అంతే. రేపు పొద్దున మళ్ళీ ఒకసారి వీడియో తీసి మీకు చెప్తాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్. జరిగిన సంఘటన చూడడానికి ఉదయాన్నే మా బృందం పరిశీలనకు వెళ్ళింది. న్యూస్ బృందం పరిశీలనకు వెళ్ళింది. నిన్న ఎవరైతే చెప్పారో అబ్బాయిలు ఈరోజు మార్నింగ్ ఆ ప్రాంతాన్ని సందర్శించడానికి వెళ్ళాము. హోల్ నుంచి తాటి చెట్టు పైన ఉన్నది కాబట్టి తాటి చెట్టు ఎంత హైట్ లో అయితే ఉందో అంత హైట్ వరకు మంటలు గీసిపోతాయి. దాన్ని చూసి అందరు కూడా గ్రామ ప్రజలందరూ కూడా ఇది కావాలి గత రోజుల్లో కూడా ఉండేది. ఇలాంటి నమ్మకండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీ అనుభవం చెప్పండి. రాత్రి అది కాముడు భూతం అన్నారు కదా, సేమ్ కాముడు భూతం లెక్కనే అనిపించింది. పైన తాటి చెట్టు, దీని చెట్టు మధ్యలో తాటి చెట్టు ఉంది కాబట్టి ఆ పైన తాటి చెట్టు రంధ్రం నుండి పైకి, ఆ తాటి చెట్టు ఎంత పైకి ఉందో అంత పైన మంట వచ్చింది. ఆ రాత్రి పూటకి మధ్యలో కనవాలే కాబట్టి లాస్ట్ పైన కనబడ్డది కాబట్టి దాన్ని దయ్యంగా కాముడు భూతంగా నమ్మిర్రు. కాలిపోతుంది. ఇంకోసారి ఇటువంటి పుకార్లు మీరు నమ్మకూరు ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు దయ్యాలు భూతాలు మీరు నమ్మినట్టయితే
కామెంట్లో పెట్టండి, నమ్ముతారా నమ్మరా అనేదాన్ని మీరు కామెంట్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.